గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగ మళ్ళీ గుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. 10 రూపాయి ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో డియాలా డియాలా డియల్ డియల్ డియాలా. 1 రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో డియాలా డియాలా డియల్ డియల్ డియాలా. నీలపూరి గాజులవో నీలవేని నిలుసుండ కృష్ణవేని నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేన బాలమనే. నడుము చూస్తా కందిరిగా నడక చూస్తా అంశలాగా నిన్ను చూడలేన బాలిక. నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మయ కోరిక. కొండ కోన తిరిగేటి మామయ్య నీకు అండ నేను ఉంటాను రావయో. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మరా. ఖమ్మం జిల్లా సుబ్లేడు గ్రామానికి చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ కొమ్ము రమ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కొన్ని పాటలు విని ఆమెతో పాడించుకొని ఎంజాయ్ చేద్దాం. నమస్తే అండి రమ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. మీవి గతంలో కూడా ఒక ఇంటర్వ్యూ చేసాం మేము. అప్పుడు కూడా అందరూ చాలా బాగా పాడుతున్నారు. అసలు ఎంత బాగుందో వాయిస్ కానీ లేకపోతే ఆ మాడ్యులేషన్ కానీ అంతా చాలా బాగుంది, అసలు వినసొంపుగా ఉన్నాయి ఆవిడ పాటలు అని చెప్పేసి అందరూ కూడా నన్ను అడిగారు. అప్పుడు ఇంకోసారి అవకాశం ఉంటే చెయ్యండి అని. తప్పకుండా మేము ఎప్పుడు ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ప్రోత్సహించడానికి సుమన్ టీవీ ఎప్పుడు ముందే ఉంటుంది. అందుకనే మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి అని చెప్పాను. మళ్ళీ మీరు కూడా అడిగారు ఇంకొకసారి అవకాశం ఉంటే మళ్ళీ చేయండి ఇంటర్వ్యూ మేడం అని. అవును మేడం. సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పమన్నాను, మీరు చెప్పారు. వెంటనే ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాం మీతోటి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే టాలెంట్ అనేది అది ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరిలోనైనా ఉండొచ్చు, కానీ బయటికి రావడం, ఆ గుర్తింపు పొందడం అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్. ఏ పాట ఈరోజు మా కోసం మీరు పాడుతున్నారు, మా ప్రేక్షకుల కోసం మా కోసం? బావ మరదల సాంగే మేడం, పాడండి. ఫోక్. ఓకే. ఒయ్యారాల సిన్నవాడ వరుసైన వన్న కాడ నీ మీదనే మనసాయర బావా. గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా. కందిరిగా నడుము దానకై పేకే సూపుదాన మాటలతో మాయ చేసే సిలక. నువ్వు ఏమి చేసిన మానలేని అలక. పుట్టినాడు పేరు పెట్టుకున్న పిల్లగాడు రేపు మా పలగ్గమాడేవో మనగాడు. ఊల మగదీరా బావా. ఉయ్యారాల సిన్నవాడ వరుసైన వన్న కాడని మీదనే మనసాయర బావా. గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా. సూపర్ అండి. అసలు మీరు మామూలువి అంటే ఇట్లా బాబా మరదళ్ళ పాటలు కాకుండా మామూలుగా అన్ని రకాల పాటలు పాడతారు అనుకుంటా కదా? ఎందుకంటే లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో మీరు చాలా రకాల సాంగ్స్ పాడినట్టు గుర్తుంది నాకు. ఎక్కడ నేర్చుకున్నారా మీరు మ్యూజిక్ అదేమన్నా? అట్లా ఏం లేదా? ఎక్కడ నేర్చుకోలే మేడం, ఆటోమేటిక్గా నాకే వచ్చేస్తున్నాయి. ఇక చిన్నప్పటి నుండి అట్లా అలవాటు అయిపోయాయి. అమ్మ వాళ్ళు ఎవరైనా పాడతారు ఇంట్లో? అమ్మ వాళ్ళు ఎవరు పాడరు మేడం. నాన్నగారే నా చిన్న వయసులోనే చనిపోయారు. నాన్నగారు చిన్న పాడేవాడట. అదే వచ్చింది మా జీన్స్. మీకు ఆ జీన్స్ మాకు వచ్చాయంటారు. ఇంట్లో ఎవరైనా ఉన్నారు ఇప్పుడు పాడేవాళ్ళు ఇంకా మీరు కాకుండా? మన పెద్ద కూతురు పాడేది, కాకపోతే ఆమె చదువుకుంది. కదా, మరి ఎంకరేజ్ చేయొచ్చు కదా ఆమెని. నేను ఎంకరేజ్ చేస్తానన్నాను మేడం, కాకపోతే ఇక ఆమె చదువుకుంది కదా అందుకని. ఏం చదువుకుంటుంది? సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. ఇంటర్మీడియటా? ఇప్పుడైనా తను పాడుకోవచ్చులేండి, ఏముంది కదా. ఎప్పుడైనా తనకు ఆప్షన్ ఉంటుంది. అవును మేడం. ఇంకో పాట. యములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇష్టం. కొండగట్టు అంజన్న స్వామికి మొక్కిననే నీకు రావద్దు కష్టం. సిటికేస్తే పోయేటి ప్రాణానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే. బండ తీరు గుండెటి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే. ఆ దేవుడి మీద మన్ను పోయా నీ ప్రేమకు బాకి లేదేందే. బువ్వ తింటే పోతలేదే నీ మీదే ప్రాణమయే. పిల్ల నీ తోడు లేకపోయే నాకు సావన్న రాకపోయే. యములాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇష్టం.
కొండగట్టు అంజన్న స్వామికి మొక్కిననే నీకు రావద్దు కష్టం నువ్వు ఎట్లున్నావో ఇంటి కాడా నేను రాలేనే నిన్ను చూడా నేనున్నది బాడరు కాడా చచ్చిపోయినా తెలవదే జాడా బార్డర్ లో మనకి సెక్యూరిటీగా ఉన్న ఒక జవాన్ పాడుతున్నట్లు అనిపించింది అంతేనా కదండి? అవును మేడం. చాలా బాగుంది, చాలా బాగా. థ్యాంక్ యూ మేడం. ఒక సినిమా పాట మేడం తప్పకుండా మేడం. ₹10 ఇచ్చాడో అద్దం కొనుక్కోమన్నాడో డియాలా డియాలా డియల్ డియల్ డియాలా ₹1 ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో డియాలా డియాలా డియల్ డియల్ డియాలా ₹2 ఇచ్చాడో రూపాయలు కొనుక్కోమన్నాడో డియాలా డియాలా ₹3 ఇచ్చాడో ముక్కలు కొనుక్కోమన్నాడో డియాలా డియాలా ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడో అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలాడికి నమ్మేశాడు. పవన్ కళ్యాణ్ గారిది మేడం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిది. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. కిల్లి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి గుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ మత్తుగుంది గుమ్మత్తుగుంది కొంగకెగసి కాట్లాడతానంది పట్టుకొచ్చి నీ వాలి చూపు కందిరిగా కాటేస్తానంది ఓ పిల్ల నీకెళ్ళి బాగున్నదే దాని కుడి భుజం మీద కడువా దాని కుత్త పురైకలు మెరియా అది రమ్మంటరాదు రసలియా దాని పేరే సరంగధరియా దాని పేరే సరంగధరియా దాని ఎడం భుజం మీద కడువా దాని జండు రైకలు మెరియా అది రమ్మంటరాదు రసలియా దాని పేరే సరంగధరియా దాని పేరే సరంగధరియా చురియా 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 అది సుర్మ పెట్టిన సూర్యా అది రమ్మంటరాదు రసలియా దాని పేరే సరంగధరియా దాని గుడి భుజం మీద కడువా దాని కుత్త పురైకలు మెరియా అది రమ్మంటరాదు రసలియా దాని పేరే సరంగధరియా దాని పేరే సరంగధరియా. సూపర్. పాత సినిమా పాటలు ఇష్టమా? పాత సినిమా ఏదన్నా ఒక పాట పాడండి. నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా ఆడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మనా నా గొంతు శృతిలోనా నా గుండెలయలోనా. నాగార్జున గారిది. నాగార్జున విజయశాంతి గారిది ఈ సాంగ్. పాత సినిమా పాటలు అంటే కూడా చాలా ఇష్టపడతాను. ఓకే. పాతవి కూడా చాలా చాలా బాగుంటాయండి కొన్ని పాటలు, అసలు అట్లా గుర్తుండిపోతాయి ఎప్పటికీ కూడా. అవును. ఇంకోటి మేడం, ఆడపిల్లల అరాచకాల మీద ఒక తండ్రి ఎలా ఉంటున్నాడు ఈ రోజుల్లో, బయట జనాలు ఒక ఆడపిల్ల గురించి ఎలా ఉంటున్నారు అనేది ఒక సాంగ్. బంధాలు బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కూరలే చాచుతుండు మనిషి రాక్షస రాజాన్ని ఏలనుండు బంధాలు బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు వయసు వశము దప్పి మనసుకే మసిబారి యువతరము చెడుదారి పడుతున్నారు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో వసి మొగ్గల ఉసురు తీస్తున్నారు తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని జావు చేస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు బంధాలు బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు పేగు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగమల్లె పంజాని విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండు అరచేతులాడించే నాన్న కడకు కరిసేన విషనాగు తీరునా రక్త బంధం రక్త సిద్ధమై రా బంధులకు బందీ అయిపోతున్నారు బంధాలు బంధాలు తెంచు
తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ఆడబిడ్డలు బుడితే కీడని తలిసేటి పాడు దినములు తాండవిస్తున్నాయో బొడ్డూడని బిడ్డను బండకు కొడితే పసిగుండె పగిలి నెత్తురు జిమ్మెనో ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా రక్తబంధం రక్త సిద్ధమై రా బంధులకు బందీ అయిపోతున్నారు బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. సూపర్ అండి. ఆడపిల్లలు పడుతున్న బాధల గురించి ఎంత బాగా రాశారు. ఎవరు రాశారండి ఈ పాటను? ఇది ఎవరు రాశారు ఇది కూడా నాకు తెలియదు. ఎవరు రాశారో కానీ చాలా బాగా రాశారు. నాకైతే ఆ పాట చాలా ఇష్టం. చాలా బాగుంది, బాగా రాశారు. అసలు కాసేపు ఒకలాంటి బాధలోకి తీసుకుని వెళ్ళారు. కొంచెం హుషారు కలిగించే ఒక పాట పాడండి. ఇంకో పాట అంటే సినిమా పాట మేడం, అమ్మ గురించి. కంటేనే అమ్మాని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా అమ్మే కదా కంటేనే అమ్మాని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా కనకలలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా జానడు నీళ్ళైన తాను దాచుకోగా జగతికి సర్వస్వం అర్పించే మవ్వే అమ్మా ఆ అమ్మలనేమించిన మా అమ్మకు ఆ అమ్మలనేమించిన మా అమ్మకు రుణం తీర్చుకోలేను ఏ జన్మకు కంటేనే అమ్మాని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్నా అమ్మే కదా. నిజమే కదండి, కరెక్ట్ రాశారు. సూపర్. అసలు ఫోక్ సాంగ్ కావాలి, ఒక ఫోక్ సాంగ్ కావాలి. నీలపూరి గాజులవో నీలవేని నిలుసుండ కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేన బాలమనే నడుము చూస్తే కందిరి గన్నడక చూస్తే అంశలాగా నిన్ను చూడలేన బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మయ కోరిక నీ సుపల్లో ఉంది మత చూది ఆహా నీ గుండెల్ల గుచ్చుకున్నది ఓహో నీ మాటల్ల తుపాకి తూట ఆహా జారిపోయానమ్మ నీ బయట నీ కొంగు సాటు అందాలు చూసి నేను ఆగవదు ఒక్కసారి తిరిగి చూడే నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుండ కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉండే నిలవలేమనే. ఇది మూవీ సాంగ్ కదా? మూవీ సాంగ్ కాదు మేడం, ఇది ఫస్ట్ జానపదం. యాక్చువల్గా మూవీలో అంటే మూవీలో వేరే తిరుగుంది మేడం, ఇందులో వేరే ఉంది. అట్లా పక్కా మన తెలంగాణ జానపదం పాడండి. కొండ కోన తిరిగేటి మామయ్య నీకు అండ నేను ఉండాను రావయో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే కొండ కోన తిరిగేటి మామయ్య నీకు అండ నేను ఉంటాను రావయో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే గూడమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను ఆడ ఈడ నీ కోసం ఆయాస పడ్డాను గూడమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను ఆడ ఈడ నీ కోసం ఆయాస పడ్డాను ఏది ఆశ లేదు నాకు మామయ్య నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే గడ్డ మీది పెడ జారి పడా నీ ప్రేమల బడామో నరసింహారెడ్డి నీ ప్రేమల బడామో నరసింహారెడ్డి గడ్డ మీది పెడ జారి పడా నీ ప్రేమల బడామో నరసింహారెడ్డి నీ ప్రేమల బడామో నరసింహారెడ్డి నువ్వు డొంకన రారా నేను రోడ్డున వస్తా మనమిద్దరం కలిసి సినిమాకెళ్దాం పిలుగామో నరసింహారెడ్డి సినిమాకెళ్దాం పిలుగామో నరసింహారెడ్డి
ఆయి మల్లె పూలు వారు మూరల పూలు అగ్గి పెట్టెల పెట్టి పక్క జేబుల పెట్టి ఒక్కనాడ నదే రావో నరసింహారెడ్డి ఒక్కనాడ నదే రావో నరసింహారెడ్డి. సూపర్. దీనికి మ్యూజిక్ కూడా జత అయితే సూపర్ ఉంటదండి అసలు కదా. ఇది నా సొంత పాట మేడం. అవునా, బాగా రాసినారు. మీరే రాసారా? నేనే ట్యూన్ కట్టుకుని ఓ పాడాను అనమాట. ఇంతకు ముందు ఒక పాట మీతోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక అన్న నాకు అది కామెంట్ పెట్టిండు మేడం. ఏమని? నాకు నువ్వు రాముడి పాట పాడుతుంటే నీ నోటితో నాకు వినాలనిపిస్తుంది చెల్లె అని పెట్టిండు. అవునా? నిరుపమ మేడం గారు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు చెల్లె మిమ్మల్ని. చాలా బాగుంది, నీ గొంతుతో ఆ పాట వినాలనే కోరిక ఉంది నాకు అని అన్నయ్య చాలా మంది. అంటే ఆ పాటని నేను సినిమా రూపంలో కాకుండా ఇప్పుడు కథలు చెప్తున్నారుగా మేడం, మామూలుగా ఇప్పుడు ఒగ్గు కథల్లాగా చెప్పారు కదా, అలాంటి రూపంలో నేను అన్నయ్యకు అందించాలని నా కోరిక. నా సీత యాడున్నావో నీ జాడ ఎంతగా నీ వెతకనా నిన్నెడిసి నిమిషమైనా నేనుండలేకపోతున్నానా నేనేమి చేదునయ్యా ఓ నాదా నేనెందు పోదునయ్యా కానరా నీ రాజ్యంలో నేను బందీనై ఉంటినయ్యా కానరా నీ రాజ్యంలో నేను బందీనై ఉంటినయ్యా. సో ఈ పాట మీ అన్నకు అంకితం అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి రమా గారు. నేను ఖమ్మం వచ్చినా లేదు మీరు హైదరాబాద్ వచ్చినా మేడం మరొకసారి ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా మీతో. థ్యాంక్ యూ అండి. మీరు కాల్ చేస్తే సదా మీ సేవలో. బాబు ఒక పాట పాడతాడు. కొమ్మ ఉయ్యాల కోల చెంపాల అమ్మ వల్లో నువ్వు రోజు పోగాల నువ్వు పోగాల. సూపర్. ఏం చదువుతున్నావు నాన్న? ఇంకా స్కూల్కి వెళ్ళట్లేడు. ఎంత అండి ఏజ్? 4 years. ఎంత బాగా పాడావు తల్లి. ఇది ఒకటే వస్తుందా ఇంకేమన్నా వస్తాయా? పాడనన్నా. గున్నా గున్నా మా మెల్లల గున్నామా వడితో రా దచ్చెనురయ్యా కాతాలారునా బా నారోరు చెన్నురయ్యా నీ చూడకుంటే నిమిషము నన్ను ముత్తుకున్నాగా నా సెందిని వేసుకుంటానా మాటని గున్నా గున్నా అరరే గున్నా 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 మా వెళ్ళల మా వరితో తోర కదరా రారసెన్నురయ్యా నాట్య 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 పచ్చి మేపలాగా పిచ్చిన నాట్య 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 ఒక్కలాగలా నాట్య. సూపర్ నాన్న. నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ కళ్యాణ్. ఇంకెవరి పాట వస్తుందా? ఇంతేనా? ఇంకో పాట పడతల్లి. ఎన్నెన్ని ఘోరాలు ఎల్లి బలిదా రమ్మ నీ పురుష సమాజ్లో బలి పశువే ఇవమ్మ. సూపర్ నాన్న. ఎన్నెన్ని ఘోరాలు అని అదే ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాల మీద పాడినట్లు కదా. అదే కొంచెం పాడాడు కానీ బాగా పాడేవు నాన్న. నీకు ఇంత చిన్న వయసులోనే ఇవన్నీ పాడాలన్న ఆలోచన వచ్చింది. పెద్దోడు అయిన తర్వాత ఇంకా మంచి పాటలు ఇన్ని పాడతావో. తప్పకుండా నువ్వు మంచి సింగర్ అవ్వాలి. మళ్ళీ నేను నీ ఇంటర్వ్యూ చేయాలి పెద్దయ్యాక. కొంచెం పెద్దయ్యాక బాగా పాడతావు కదా పాటలు. ఓకే నాన్న. నువ్వు కొంచెం పెద్దయ్యాక బాగా పాటలు పాడతావు చూడు స్కూల్లోకి వచ్చాక. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను నీతో. ఓకేనా? సరే. సరేనా? ఓకే బాయ్. మరి బాయ్. బాయ్ నాన్న.